సో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కార్యక్రమంలో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు నెల్లూరులో పర్యటిస్తూ ఉన్నారు. లబ్ధిదారులతో ముఖాముఖి మాట్లాడారు. ఇక మిగిలిన డీటెయిల్స్ చూస్తే దేశంలో కార్మికులు లేకపోతే పెద్ద పెద్ద కట్టడాలు లేవన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మంగళగిరిలో నిర్వహించిన మేడే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఉపాధి హామీ పథకం శ్రామికులతో పవన్ కళ్యాణ్ ముఖాముఖి నిర్వహించారు. కార్మికులు అంటే కూలీలు కాదని దేశం కోసం చెమటోడ్చే శ్రామికులని పవన్ అన్నారు. దేశంలో ప్రతి కార్మికుడికి కావలసిన గౌరవం దక్కాలన్నారు. ఇంజనీర్, డాక్టర్లతో పాటు కార్మికులకు కూడా గౌరవం దక్కాలన్నారు. రక్తం ధారబోసేవాడు లేకపోతే ఎత్తైన కట్టడాలు ఎన్నైనా కట్టలేం, పచ్చదనం ఉండదు, హరితహారాలు చేయలేం, లేదంటే గ్రీన్ రెవల్యూషన్స్ రావు. అందుకని ఎవరైతే శ్రమ పడతారో వారికి ముందస్తుగా ఇవ్వాల్సింది కూలీ అనే పదం కంటే కూడా వారిని శ్రామికుడు, ఈ దేశాన్ని నిర్మించే శ్రామికులు వీళ్ళు. ఉపాధి కూలీలు కాదు, మీరందరూ దేశ నిర్మాణంలో చెమటోడ్చి దేశం నిర్మాణం చేసే శ్రామికులు. అందువల్ల ఈ రోజు నుండి మిమ్మల్ని ఉపాధి శ్రామికులుగానే పిలుస్తాం. ఆ గౌరవం ఇవ్వాల్సిన అవసరం మా అందరి మీద ఉంది. ఎందుకంటే ఏ పని చేసినా చాలా చిన్నతనంగా ఉంటుంది. ఒక ఇంజనీరే గొప్పవాడా, ఒక సైంటిస్టే గొప్పవాడా, ఒక డాక్టరే గొప్పవాడా, చెమటోడ్చి పనిచేసే శ్రామికుడు గొప్ప. అది నేను తగ్గించడం నాకు ఎప్పుడు ఇష్టం ఉండదు. డిగ్నిటీ ఆఫ్ లేబర్ లేదు మన దేశంలో.